ఈ ఎండలు మాత్రం మామూలు గుర్తలేవన్న. ఇంటి దగ్గర ఎండ నుంచి రక్షించే సౌకర్యాలు అన్ని ఉన్నా మనకే ఇలా ఉంటాయి. మరి ఏ సౌకర్యం లేని ఆ మూగజీవుల బాధ ఎవరికి చెప్పుకుంటే అన్న. వర్షాకాలం తప్పనిసరి ఎప్పుడు అందుబాటులో ఉండాలి పశువుకు వాటరు. ఆ వాటర్ లో ఉప్పు లేదా బెల్లం ఇలాంటివి వేయండి అన్న. ఉప్పు వేయడం వల్ల అతిగా దాహం అవుతుంది. రోజు తాగే నీళ్ళ కన్నా ఇంకెక్కువ తాగుతుంది అన్న పశువు. బెల్లం వేయడం వల్ల మీకు తెలిసిందే తీపికి ఇంకా ఎక్కువ నీళ్ళు తాగుతాయి. ఆ నీరు ఎక్కువ తాగితే పాల ఉత్పత్తి పెరుగుతుంది, పశువు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే షెడ్లు ఉంటుందో ఫాగర్స్ స్ప్రింకర్స్ అలాంటివి పెట్టించుకోండి. లేదు అలాంటివి పెట్టించుకోలేనన్నా నా దగ్గర పైసలు లేవంటే షెడ్ పైన వరిగడ్డి లేదా జొరమంతలు వేసి అప్పుడప్పుడు మంచిగా తడుపుతుండండి రోజుకి ఒకసారి. అది మంచి ఏసీ లెక్క పనిచేస్తుంది. షెడ్ను రోజు కడుక్కోండి, పశువులను రోజు కడగండి. పుచ్చకాయలు కీరదోసకాయలు ఇలాంటి పశువులకు పెట్టండి అన్న, సలవ చేస్తుంది. అలానే బయట ఎండకు మాత్రం గట్టేయకండి. ఎండకు గట్టేస్తే కాశ్మీర్ రోగం లాంటి అటాక్ అయితే మళ్ళీ జీవితంలో పోదు. వాటి ఆరోగ్యంతో పాటు మన రైతుల ఆరోగ్యం ఇట్లా మంచిగా ఉండాలంటే మనం ఉదయం 10 గంటల లోపే పని ఓడగొట్టి సాయంత్రం 4 తర్వాతనే పని స్టార్ట్ చేయాలి. మన పశువులు ఎండ నుంచి సురక్షితంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోండి అన్న.